హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, మరి ఎంతోమంది విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం యొక్క పరీక్షల గురించి. ఆ పరీక్షలకు టైం అయితే వచ్చేసింది. మరి ఈ పరీక్షలు ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఎంతంత ఫీజులు పే చేయాలి, ఎలా పే చేయాలి, ఎక్కడ పే చేయాలి అనేటటువంటి విషయాన్ని నేను ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి చూసినట్లయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి. సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు మనకి 13/5/2025 ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏమిటి అని అంటే, ఎవరైతే 1, 2, 3, 4, 5 సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రాస్తారో వారందరికీ కూడా 23/6/2025 నుంచి అయితే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారని, మరి ఏమేం కోర్సులకి యూనివర్సిటీ నిర్వహిస్తున్నటువంటి అన్ని కోర్సులు అంటే యూజీ, పీజీ కోర్సులు, అంతేకాకుండా సెమిస్టర్ సిస్టమ్కి ముందు ఈ 2 ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా కండక్ట్ చేస్తారు. అలానే డిప్లొమా సర్టిఫికేట్స్ కూడా మనకి 23/6/2025 నుంచే ఎగ్జామినేషన్స్ అయితే రన్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ మీరు క్లియర్గా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఏ బ్యాచ్ వాళ్ళు ఏవి రెగ్యులరు, ఏవి సప్లిమెంటరీ, ఏవి సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేది క్లియర్గా గమనించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్తున్నటువంటి ఈ టేబుల్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీ యొక్క A24 అంటే మీ యొక్క హాల్ టికెట్లో స్టార్టింగ్లో ఏవైతే ఉంటాయో అవి బ్యాచ్ కోడ్ అనమాట. A24, C25, C21 ఇవన్నీ బ్యాచ్. ఆ బ్యాచ్ వాళ్ళకి ఇక్కడ ఏమేమి కోర్సెస్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలానే ఏమేమి ఎగ్జామ్స్ రెగ్యులర్ ఏంటి, సప్లిమెంటరీ ఏంటి, మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ A24, C25, C21 ఇవన్నీ ఏంటంటే బ్యాచ్ కోడ్. అంటే మీ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్లో మొట్టమొదటిగా ఉండేటటువంటి దానిని బ్యాచ్ అంటాం. ఆ బ్యాచ్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు ఇక్కడ రెగ్యులర్ పెడుతున్నారా, సప్లిమెంటరీ పెడుతున్నారా అనేది అబ్జర్వ్ చేయాలి. సో అందువలన మీరు చాలా క్లియర్గా ఉండాలన్నమాట. సో ఎవరైతే హాల్ టికెట్ నెంబర్లో A24తో స్టార్ట్ అవుతుందో, ఎవరికైతే C25తో స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ అనేది రాస్తారనమాట. ఓకే, తర్వాత రెండోది C21 బ్యాచ్, A21 బ్యాచ్, C22, A22, C23, A23 అండ్ C24 వీళ్ళు ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది రాస్తారు. ఓకే, అర్థమైంది కదా. తర్వాత C24 బ్యాచ్ ఎవరైతే ఉంటే వాళ్ళు యూజీ, పీజీ కోర్సులు చదివేటటువంటి వాళ్ళు సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్ రాస్తారు. తర్వాత C21, A21, C22, A22, C23, A23 వీళ్ళు సెకండ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తారు. క్లారిటీగా ఉంది కదా. సో నెక్స్ట్ A23 వాళ్ళు యూజీ, పీజీ కోర్సులో థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ రాస్తారు. ఇక C21, A21, C22, A22 అండ్ C23 వీళ్ళు థర్డ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తారు. థర్డ్ సెమిస్టర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. మరి ఎవరైతే A22, C23 బ్యాచ్ ఉందో వాళ్ళు ఫోర్త్ సెమిస్టరు రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తారు. C21, A21, C22 వీళ్ళు ఫోర్త్ సెమిస్టర్ సప్లిమెంటరీ రాస్తారనమాట. తర్వాత A21 వాళ్ళు, C22 వాళ్ళు ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ రాస్తారు. C21 వాళ్ళు మాత్రం ఓన్లీ ఫిఫ్త్ సెమిస్టర్ సప్లిమెంటరీ రాస్తారు. తర్వాత C24 వాళ్ళు అంటే డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ చేసే వాళ్ళకైతే రెగ్యులర్ అనమాట.
తర్వాత ఎవరైతే C21, A21, C22, A22, C23, A23 వీళ్ళు ఎవరైతే డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ చదువుతున్నారో వాళ్ళకి ఇది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో క్లారిటీగా అర్థమైంది కదా మీకు, సెమిస్టర్ వైజ్ ఏ బ్యాచెస్ అనేవి. ఇకపోతే ఈ 2 సప్లిమెంటరీ రాసేటటువంటి వాళ్ళు అంటే యూజీ అయినా పీజీ అయినా డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ ఆల్ కోర్సెస్ కూడా మనకి ఎగ్జామ్స్ అనేది పెట్టేస్తారు. అయితే ఇవి ఏ కోర్సెస్ ఏ సెమిస్టర్స్కి ఏ డేట్స్ని ఎగ్జామ్స్ రాస్తారనేది మీకు సపరేట్గా ఒక టైం టేబుల్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇవ్వటం అనేది జరిగింది. ఈ ఎగ్జామ్స్ మొత్తం కూడా టెంటేటివ్గా మనకి 23 జూన్ 2025 నుంచి ప్రారంభమవుతాయి. ఓకే, సో ఎప్పుడు ఏ ఎగ్జామ్స్ పెడతారనేది మనకి టైం టేబుల్లో క్లారిటీగా ఇస్తారు. మీరు నా ఛానల్ ఫాలో అయ్యారనుకోండి 100% అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఇచ్చేస్తాను. సో అందువలన మన ఛానల్ ఇమ్మీడియట్గా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాడ్ చేయండి. తద్వారా ఏమవుతుందంటే నేను మీకు అప్డేట్ ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఉండేటటువంటి కండిషన్ ఏంటంటే వీటి కట్టాల్సినటువంటి ఫీజుల్లో ఎవరైతే ఈ రెగ్యులర్ అని ఉన్నాయే రెగ్యులర్ వాళ్ళు పరీక్ష ఫీజులు కట్టవలసినటువంటి పని లేదు. సప్లిమెంటరీ అంటే ఏదైనా పేపర్స్ మిగిలిపోయినటువంటి వాళ్ళు మాత్రమే మనం పరీక్ష ఫీజులు అనేది కట్టాలి. ఆ పరీక్ష ఫీజులు ఏంటంటే త్రూ ఆన్లైన్లోనే పే చేయాలి. అది ఎక్కడ ఉంటుంది, www.ancd.info అనే వెబ్సైట్లో మనం పేమెంట్ అనేది చేయొచ్చు. అంటే మీ నెంబర్ కొట్టేయగానే మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తారు. అది ఇంకా రిలీజ్ కాలేదు, రాగానే నేను చెప్తాను. తర్వాత ఈ టైం టేబుల్స్ మరి సెమిస్టర్ అండ్ ఇయర్ ఎండ్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా మనకి www.ancd.infoలోనే మీకు అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే ది రెగ్యులర్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ ఎగ్జామినేషన్ ఫీ. అంటే ఎవరైతే రెగ్యులర్ అని ఉన్నాయో వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు అప్లికేషను మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కోర్స్ ఫీజుతో పాటే ఫీజులు అనేది పే చేశారు కాబట్టి. ఇక ఎవరైతే సప్లిమెంటరీ అంటే ఒకసారి రాసిన తర్వాత వాళ్ళు రాయంగా ఫెయిల్ అయినా ఆబ్సెంట్ అయ్యి ఫెయిల్ అయినా వాళ్ళ మాత్రమే సప్లిమెంటరీ అనేది రాయాలి. ఆ సప్లిమెంటరీకి సపరేట్గా ఫీజులు అనేది పే చేయాలి. ఆ ఫీజులు పే చేయడానికి వితౌట్ ఫైన్తోనేమో మనకి 27 మే 2025 వరకు ఇవ్వటం జరిగింది. 100 రూపాయల ఫైన్తో 31/5/2025, 500 రూపాయల తత్కాల ఫీజుతో 5/6/2025. మనకి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి 23 నుంచి కాబట్టి తత్కాలు 5/6/2025 వరకు అయితే పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఎగ్జామినేషన్స్ ఫీజులు కట్టకుండా రాస్తే వాళ్ళకి 1000 రూపాయలు ఫైన్ పడుతుంది అని చెప్పేసి వాళ్ళు మనకి ఇక్కడ మెన్షన్ చేయటం అనేది జరిగింది. మరి ఇప్పుడు సప్లిమెంటరీకి ఎన్ని పేపర్స్ ఉంటే ఎంతెంత ఫీజులు పే చేయాలి ఏంటనేది మనం అక్కడ గమనించినట్లయితే ఇక్కడ యూజీ కోర్సులు అంటే BA, BCom, BBA చదివేటటువంటి వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇక్కడ బార్కి ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఏం లేదు, క్లియర్గా గమనించండి. ఏ సెమిస్టర్ అయినా కానీ ఒక పేపర్ ఉంటే 680, 2 పేపర్లు ఉంటే 800, 3 పేపర్లు ఉంటే 1000, 4 అంతకంటే ఎక్కువ కానీ లేదంటే అన్ని పేపర్లు కానీ ఉంటే 1250 రూపాయలు అనేది పే చేయాలి. వాళ్ళకి ఎవరికైనా ప్రాజెక్ట్ కానీ వైవా కానీ ఉందనుకోండి 1000 రూపీస్ పే చేయాలి. తర్వాత ల్యాబ్ ప్రాక్టికల్స్కి 700 రూపాయలు చేయాలి. అసైన్మెంట్స్ 200. సో ఎవరైనా కానీ బెటర్మెంట్ రాయాలనుకోండి అప్పుడు 2000 రూపాయలు ప్లస్ మీరు కట్టవలసినటువంటి ఎగ్జామినేషన్ ఫీజు 2 కలిపి మీరు బెటర్మెంట్ ఫీజు అనేది పే చేయాలి. ఇక పీజీ చూస్తే MA, MHRM, MSW, MCom, MLIC, BLIC కోర్సెస్కి ఇది కూడా అంతే. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ సెమిస్టర్స్ ఒక పేపర్ ఉంటే 680, 2 ఉంటే 800, 3 ఉంటే 1000, 4 పేపర్ల కంటే ఎక్కువ కానీ హోల్ పేపర్ కానీ ఉంటే 1250, మరి 1000 రూపీస్ ప్రాజెక్టు వైవాకి, ప్రాక్టికల్కి 700,
200 రూపాయలు వచ్చేపాటికి అసైన్మెంట్ ఫీజులు అనేది మనం పే చేయాలి. ఒకవేళ బెటర్మెంట్ రాయాలి అని అంటే ఈ 2000 రూపాయలు ప్లస్ మీరు కట్టవలసినటువంటి ఫీజు ఎగ్జామినేషన్ ఫీజు కట్టేస్తే బెటర్మెంట్ కూడా రాసుకోవచ్చు. ఇక డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ వాళ్ళకైతే ఒక పేపర్ ఉంటే 680, 2 ఉంటే 800, 3 ఉంటే 1000. ఇది కూడా అంతే, 4 అంతకంటే ఎక్కువ హోల్ పేపర్స్ ఉంటే 1250, 1000 రూపాయల ప్రాజెక్టు వైవాకి, 700 ల్యాబ్కి, 200 అసైన్మెంట్స్కి. దీనికి బెటర్మెంట్ అనేది ఉండదు. తర్వాత ఆల్ యూజీపీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే ఈ 2 సప్లిమెంటరీ రాస్తున్నారో వాళ్ళకు కూడా మనకి ఒక పేపర్ ఉంటే 680, 2 ఉంటే 800, 3 ఉంటే 1000, 4 అంతకంటే ఎక్కువ మొత్తం పేపర్లు ఉంటే 1250, ప్రాజెక్టు వైవాకి 1000, 700 ల్యాబ్కి, 200 రూపాయలు అసైన్మెంట్స్కి. సో ఈ విధంగా మనకి ఫీజులు అనేది పే చేయాలి. వీళ్ళు ఏం చెప్పారంటే ద హాల్ టికెట్స్ విల్ బి ఇష్యూడ్ ఓన్లీ టు ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లియర్ ఆల్ ది డ్యూస్ టు ది యూనివర్సిటీ. ఎవరైతే మీరు రాసేటటువంటి ఈ మొదటి నుంచి 5 సెమిస్టరు మరియు ఈ 2 ఎగ్జామినేషన్స్కి రాయబోయేటటువంటి అభ్యర్థులు కంపల్సరిగా మీరు కట్టవలసినటువంటి అన్ని ఫీజులు కట్టి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే హాల్ టికెట్ ఇస్తాము అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో అందువల్ల ముందు మీరు ఫీజులు కట్టేసుకోవాలి, తర్వాత సప్లిమెంటరీ ఫీజులు కట్టడానికి ప్రయత్నం చేసినట్లయితే మీరు ఈ ఎగ్జామ్స్ రాసుకోవడానికైతే ఆస్కారం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అట్లానే ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని టిప్స్ కూడా మీకు అందజేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో కాబట్టి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తద్వారా ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్.